వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకి సంబంధించి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి వివరాలు చూసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తున్న సమయాన్ని మరియు దూరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ఇది 4 లేన్ల యాక్సెస్ నియంత్రణ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి. మొత్తం రహదారి పొడవు చూసుకుంటే సుమారు 162 కిలోమీటర్లు. అంచనా ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 4,609 కోట్ల రూపాయలు. అయితే ఈ హైవేపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మిస్తున్నారు. ఈ ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి, విశాఖపట్నం పోర్టులకు సరుకు రవాణా వేగవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పర్యాటక అవకాశాలు పెంచడానికి కూడా ఇది హైవే అయితే దోహదపడుతుంది. అయితే ఈ రహదారి తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లంపాడు వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద అయితే ముగుస్తుంది. ఇది వైరా, సత్తుపల్లి, అశ్వారాపేట, జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాల గుండా వెళ్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం హైవే పనులు దాదాపుగా కూడా తుది దశకు చేరుకున్నాయి. భూసేకరణ మరియు విద్యుత్ స్తంభాలు వంటి తరలింపు వంటి సమస్యల వల్ల కొన్ని చోట్ల పనులు కొంత ఆలస్యమయ్యాయి. అయినా సరే ఈ మొత్తం పనులు తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ 3 ప్యాకేజీలుగా, ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే 2 ప్యాకేజీల కింద అయితే విభజించబడ్డాయి. అయితే ప్యాకేజీల వివరాలు ఒకసారి చూస్తే తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే సుమారు 105 కిలోమీటర్ల పొడవున అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్యాకేజ్ 1లో చూసుకుంటే తల్లంపాడు నుంచి సోమవారం వరకు చూసుకుంటే 33.6 కిలోమీటర్లు ఉంది. అయితే ప్యాకేజీ 2లో సోమవారం నుంచి తర్వాత చింతగూడెం ఏదైతే ఉందో అక్కడి వరకు 29.5 కిలోమీటర్లు అయితే ఉండడం జరిగింది. అయితే ప్యాకేజీ 3లో చింతగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు 42.1 కిలోమీటర్ అయితే ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఈ 3 ప్యాకేజీలు కూడా తెలంగాణలో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ 4వ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లో సుమారు చూసుకుంటే 57 కిలోమీటర్లు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ప్యాకేజీ 4లో సరిహద్దు నుంచి జంగారెడ్డిగూడెం వరకు చూసుకుంటే 27.4 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. అదే ప్యాకేజీ 5లో చూసుకుంటే జంగారెడ్డిగూడెం నుంచి దేవరపల్లి వరకు చూసుకుంటే 29.4 కిలోమీటర్ల పొడవు అయితే అక్కడ ప్యాకేజీ 5లో ఉండడం జరిగింది. అయితే 2026 జనవరి నాటికి తెలంగాణ పనులు 90% పైగా పూర్తయ్యాయి. ఏపీలోని ప్యాకేజీ 5లో భూసేకరణ సమస్యలు తీరి ప్రస్తుతం అయితే తుది దశలో ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇక్కడ ప్యాకేజీ 5లో చూసుకుంటే కూడా ప్యాకేజీ 5లో అక్కడ కొంచెం ఎలక్ట్రికల్ పోల్ సంబంధించిన అలాగే అక్కడ భూసేకరణ కూడా కొంచెం ఇబ్బందులు ఉండటం వల్ల అయితే అక్కడ కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ గా తుది దశకు అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఖమ్మం నుండి జంగారెడ్డిగూడెం వరకు ముందుగా ప్రారంభించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ మధ్య దూరం 125 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది హైవే మూలంగా. అయితే ఇంతకుముందు మొత్తం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది వైజాగ్ వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి దాదాపుగా చూసుకుంటే 125 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఇదొక మంచి సువార్త అని చెప్పుకోవచ్చు. అయితే ప్రయాణ సమయం దాదాపుగా చూసుకుంటే 4 నుంచి 5 గంటల సమయం వరకు కూడా తగ్గుతుంది అనమాట హైవే వల్ల. అయితే ఇది యాక్సెస్ నియంత్రణ రోడ్డు కాబట్టి కార్లు, బస్సులు, లారీలు మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇది హైవే గ్రీన్ఫీల్డ్ హైవే కాబట్టి ఇక్కడ ఎగ్జిట్లు కూడా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ స్పీడ్ కూడా అంటే 100 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి వాహనాలు ఇక్కడ 2 వీలర్లకు కానీ తర్వాత ఏదైతే మనకి ఆటోలు, ట్రాక్టర్లు తర్వాత ఏదైతే ఉంటాయి ఇవన్నీ కూడా వీటికి ఎలా ఉండదు. అయితే ఇవన్నీ కూడా ఇంతకుముందు పాత మార్గాలు ఏవైతే ఉన్నాయో వేరే రూట్లు అంటే పాత రూట్లు ఏవైతే ఉన్నాయో అటు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇటు కేవలం ఏదైతే మనకి కార్లు తర్వాత లారీలు వీటికి సంబంధించిన పెద్ద వాహనాలకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ అయితే ఉండడం జరిగింది. అయితే టోల్ మరియు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈ హైవే పై మొత్తం 2 అయితే ప్రధానంగా టోల్ గేట్లు ఉండడం జరుగుతుంది. ఒకటి చూసుకుంటే ఖమ్మం దగ్గర అంటే తల్లంపాడు ఏదైతే ఉందో తల్లంపాడు దగ్గర మరొకటి తర్వాత దేవరపల్లి ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో అక్కడైతే ఒకటి ఉండడం జరుగుతుంది. అయితే ప్రయాణించిన దూరం ఆధారంగా ఫాస్టాగ్ ద్వారా అయితే టోల్ అయితే వసూలు చేస్తూ ఉంటారు. హైవే పైన ప్రధానంగా 8 ఎంట్రీ ఎగ్జిట్లు అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఒకటి చూసుకుంటే మనం ఇక్కడ వరుసగా ఖమ్మం రూరల్ చూసుకుంటే ఖమ్మం రూరల్ ఒకటి అంటే ఇక్కడ వెంకటగిరి దగ్గర ఖమ్మం రూరల్ వెంకటగిరి దగ్గర ఏదైతే ఉందో అదొకటి, తర్వాత దంసలాపురం, తర్వాత వైరా, లింగాల అంటే ఇక్కడ కల్లూరు దగ్గర ఉంటుంది, కల్లూరు మండలం దగ్గర ఆ లింగాల, తర్వాత చూసుకుంటే తిరువురు దగ్గర ఉన్న చింతగూడెం, తర్వాత ఏదైతే సత్తుపల్లి దగ్గర ఉందో వెంసూరు, తర్వాత చింతలపూడి దగ్గర ఏదైతే ఉందో చింతలపూడి దగ్గర మనకి సంబంధించి రేచర్లు ఏదైతే ఉందో రేచర్ల, తర్వాత చూసుకుంటే జంగారెడ్డిగూడెం దగ్గర ఏదైతే ఉందో దేవులపల్లి. అయితే ఈ 8 ఎగ్జిట్లు అయితే ఎంట్రీ ఎగ్జిట్లు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఎన్హెచ్ఏ ఈ రహదారిని 2026 జనవరిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అయితే లక్ష్యంగా పెట్టుకుని అయితే ఇన్ని రోజులు కూడా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఇది దాదాపు కూడా తుది దశకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ పనులు జరగడం వల్ల ఖచ్చితంగా జనవరిలో అయితే దీన్ని ప్రారంభించి సంక్రాంతి ఏదైతే ఉందో సంక్రాంతికి ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి ఫ్లో ఉంటుంది కాబట్టి వైజాగ్ కానీ చూసుకుంటే మన రాజమండ్రికి సంబంధించి కూడా ఖమ్మం నుంచి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి హైదరాబాద్ టు ఖమ్మం టు రాజమండ్రి, వైజాగ్కి ఈ విధమైన రూట్లు ఉంటాయి కాబట్టి జనవరికి అయితే అందించాలని లక్ష్యంతో అయితే ప్రధానంగా అయితే వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించిన మంత్రి అయితే టోల్ టెండర్లు కూడా ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ రహదారి ఏదైతే ఉందో ఈ ఎన్హెచ్ఏ సంబంధించి ఏదైతే రహదారి ఉందో ఈ రహదారి పూర్తవడం వల్ల ఆంధ్ర నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళే వాళ్ళకైతే చాలా మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
దాదాపుగా చూసుకుంటే 4-5 గంటల సమయం సేవ్ అవుతూ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా చూసుకుంటే ఎక్కువ ట్రైన్లు ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇంత టైము అంత దూరం వైజాగ్ వరకు కూడా ప్రయాణించలేక. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ రహదారి రావడం వల్ల, ఈ హైవే రావడం వల్ల, అందులో కూడా ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఎగ్జిట్లు చాలా తక్కువ ఉంటాయి, ఎగ్జిట్ ఎంట్రీలు చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. అయితే ఈ విధంగా ఉండటం వల్ల మనకి ఎలాంటి మధ్యలో ట్రాఫిక్ రావడం కానీ, తర్వాత ఏదైతే మనకి ఈ వాహనాలకు అడ్డుపడుతూ ఉంటాయి కుక్కలు కానీ గేదెలు కానీ, ఈ విలేజ్ల నుంచి వచ్చేది అవన్నీ రోడ్డు పైనకి హైవే మీదకి వస్తుంటాయి. అంటే మనం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఇది కూడా హైదరాబాద్ సూర్యాపేట విజయవాడ హైవే. ఈ హైవేలో మధ్యలో వచ్చేసి చూసుకుంటే మనకి కుక్కలు కానీ, తర్వాత జంతువులు కానీ ఏ ఒకటి వస్తూ ఉంటాయి, గేదెలు లాంటివి. కానీ ఈ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో ఈ హైవే మీదకి ఎక్కడానికి అది కష్టం అనమాట. ఎందుకు ఎక్కలేవా, ఎందుకంటే అదంతా కూడా క్లోజ్డ్ ఉంటుంది, ఎక్కడా కూడా బయట నుంచి అక్కడ జంతువులు ఏ కూడా లోపలికి రాకుండా మొత్తం కూడా షీల్డ్ లాగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల అయితే అక్కడ ఎలాంటి వాహనాలకు కూడా ఇబ్బంది ఉండకుండా ఫ్రీగా ట్రాఫిక్ లేకుండా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ రహదారి అయితే ప్రజలకైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి ఫెస్టివల్కి ఇప్పటికే చూసుకుంటే చాలా కూడా మనకైతే ఓపెన్ అయిపోయినాయి. అంటే మధ్యలో ఏదైతే లోకల్స్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉన్నారు. బట్ అఫీషియల్గా చూసుకుంటే మాత్రం ఏప్రిల్ మే నెల వరకు అయితే 100% కంప్లీట్గా పూర్తయి రాకపోకలు అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఓపెన్ అయితే అవడం జరిగింది, అక్కడ వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. బట్ ఏంటంటే 100% పూర్తి అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా అయితే మనకి మే వరకు అయితే 100% పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హైవేలు ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ప్రజలకి రహదారులు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సులభతరం చేయడం ద్వారా అయితే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగవడం ద్వారా అయితే ప్రజలు అయితే లబ్ధి పొందుతారు, వాళ్ళు కూడా సేఫ్ జర్నీ అయితే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి హైవేలు ఇంకొన్ని తీసుకురావాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.